నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంకులో భారీ మోసం బయటపడిన సంగతి విదితమే. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది 20 కిలోల బంగారం, కోటి రూపాయలు అపహరించారు. బ్యాంకులో పనిచేస్తున్న క్యాషియర్ నరిగే రవీందర్ పాత్ర కీలకంగా ఉందని గుర్తించిన అధికారులు బ్యాంకులో తమ బంగారం ఉందా పోయిందా అని తమకు తెలపాలని ఆందోళనకు దిగిన ఖాతాదారులు, బ్యాంకు ఎదుట కూర్చొని ధర్నాకు దిగిన గోల్డ్ లోన్ ఖాతాదారులు తమకు బంగారం పైన పూర్తి వివరాలు వెల్లడించి ఏ విధంగా లబ్ధిదారులకు చెల్లిస్తారు హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఖాతాదారులు. బంగారం బాధితులకు బంగారం బాధితులకు బ్యాంకుకు శిక్ష బ్యాంకుకు శిక్ష బ్యాంకుకు శిక్ష గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ గోల్డ్ తీసుకున్న బాధితులందరికీ మీకైతే వచ్చింది మీరు మేనేజర్ వాళ్ళు లేదు కదా సార్. ఎస్బీఐ మాకు బాధ్యత వహించాలి, మీరు వహిస్తారా లేదా? మాకు అంతే కావాలి. బాధ్యత వహిస్తుంది కాబట్టి ఈరోజు కూడా మీ అందరికీ సమాధానం చెప్పడానికి బయటకు వచ్చాము. దీనికి సంబంధించి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. మీకు అందరికీ ఎఫ్ఐఆర్ పబ్లిక్ అవైలబుల్ గా ఉంది. ఎంత పోయింది గోల్డ్ క్యాష్ పరంగా అందులో మనం చేసాము. దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని కేసుఅవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాము. ఒక్క మాట ఖచ్చితంగా ప్రతిరోజు పని చేస్తాము. అందరూ రండి, మాకు డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే చేసిన వ్యక్తి డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్ లేకుండా చేస్తే ఎవరి గోల్డ్ ఏంటన్నది మాకు తెలియదు కష్టం. కాబట్టి అందరూ మీరు వచ్చినప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం క్లియర్గా. రేస్అవుట్ అయిన తర్వాత రేస్అవుట్ అయిన గోల్డ్ ఎవరు వచ్చేస్తుందో ఒక తప్పు చెప్తాము. రేస్అవుట్ అవ్వని గోల్డ్ ఏదైనా ఉంటే బ్యాంక్ డెసిషన్ తీసుకుని తగ్గట్టుగా కాంపన్సేట్ చేస్తుంది. ఈ రోజు రేటు ప్రకారంగా చేస్తుంది. మాకు ప్రాపర్ డైరెక్షన్స్ పైనుంచి వచ్చేదాకా, దాని ఎస్టిమేషన్ పూర్తిగా తెలిసేదాకా, లాస్ట్ ఎంత జరిగింది, ఎంత ట్రేస్అవుట్ అయింది, దానికి తగ్గట్టుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా, బ్యాంక్ అమౌంట్ పే చేయాలనేది డెసిషన్ తీసుకునేదాకా కొంచెం మీరు అందరూ సమయం పాటించి బ్యాంకుకి సపోర్ట్ చేయకపోతే మేము నార్మల్గా రన్ చేసి అందరికీ సమాధానం చెప్పడం ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి అందరూ మేము కోరుకునేది ఏంటంటే చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఉన్నవాళ్ళు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇబ్బంది పడితే మీరు నష్టపోతారు. మాకు కూడా మీకు న్యాయం చేయాలి. లోపల అబ్జర్వేషన్ సార్ 4 రోజుల నుంచి శనివారం ఆదివారం కూడా సెలవు కూడా రాత్రి పగలు కూర్చుని ఫైనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఫైనలైజ్ అవ్వాలి, ట్రేస్ అవుట్ అవ్వాలి. ఎవరికైనా సమాధానం చెప్పాలన్నా ఉందా లేదా అన్నా ట్రేస్ అవుట్ అయ్యేది చెప్పడం కష్టం. ఇది మనకి నడిచే వరకు, అది ఫైనలైజ్ అయ్యే వరకు అందరూ సమయం పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఎక్స్ట్రా ఉంటే మాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తగ్గాలనుకుంటే మనం ఎంత కట్టిస్తుంది చెప్పదు. కాబట్టి గోల్డ్ లేకుండా డబ్బులు కట్టమని చెప్పడం మాకు న్యాయం కాదు. కాబట్టి మీకు ఆ టైం, ఆ గోల్డ్ లోన్ టైం డేట్ ఉన్నంత వరకు మెయింటైన్ చేయాలి. అంతవరకు నిజంగా ఇంట్రెస్ట్ పడిపోతుంది అనుకుంటే కట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగి 3 రోజులు కనీసం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి వాళ్ళంతటి వాళ్ళు ట్రేస్ అవుట్ చేసే టైం వాళ్ళకి ఇవ్వాలి. మనం మాకు కూడా పూర్తిగా ఏం జరిగింది దీన్ని ఫైనలైజ్ చేసి ఒక్కొక్కటి ట్రేస్ అవుట్ చేసుకుంటే అందరికీ ఫైనల్ చేయాలి. ఇప్పుడు ఎంతవరకు అని నిజంగా మీరు నిలబెట్టేసినా దానికి సమాధానం ఉంటే డెఫినెట్ గా చెప్పాలి. కొంచెం టైం పట్టే వరకు మాత్రం మీ అందరి సపోర్ట్. మేము అడిగేది మీ గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది అంటే చెప్పాను. మీరు ఆల్రెడీ సార్ ఆ క్యాండిడేట్ 2 సంవత్సరాలు దొరకడు. 2 సంవత్సరాలు దొరకకపోతే